ఆర్టీసీ ఇక కరెంటు బస్సుల మీదనే నడవబోతుంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టాక ఛార్జీలు లేవు కాబట్టి డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు జేబులో నుంచి ఎవరిస్తారు? ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఖర్చు జరగాలంటే ఏంటంటే పెట్రోల్, డీజిల్ ఖర్చు లేకపోతే ఉట్టి కరెంటు ఛార్జీలదైతే గనక, కరెంటు ఛార్జింగ్‌దైతే గనక దాదాపుగా పెట్రోల్, డీజిల్‌తో రూ. 100 అయ్యేది ఇక్కడ రూ. 20తో పనైపోతుంది. తద్వారా ఆర్టీసీ మీద భారం తగ్గడం. రెండోది సబ్సిడీలు కేంద్రం ఇస్తది. దాని ద్వారా పెట్టుబడి తగ్గడం. మిగిలిన డబ్బులు బ్యాంకు లోన్స్ తీసుకోవచ్చు. ఇది ఒక యాస్పెక్ట్. రెండవది ఈ బస్సులు కూడా ఎక్కువగా ఔట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఇంకొక యాస్పెక్ట్. అయితే ఇక్కడ పెద్ద సమస్యల్లో ఏంటంటే ఈ ఛార్జింగ్ సెంటర్‌లు విపరీతంగా పెట్టాలి. అటు విజయవాడ టు హైదరాబాద్ రూట్ అయినా, ఇటు విశాఖ రూట్ అయినా, ఇటు చెన్నై రూట్ అయినా, అటు పక్కన ఖమ్మం రూట్ అయినా. ఎందుకంటే ఇప్పుడున్న ఛార్జింగ్ పాయింట్ల దగ్గర పెడితే ఒక బస్సుకి మినిమమ్ 40 మినిట్స్ అంటే తక్కువ. అది ఏ సూర్యాపేట దగ్గర ఉన్న పెద్ద ఛార్జింగ్ పాయింట్ దగ్గరైతే. లేకపోతే అక్కడ కూడా ఒక్కోసారి గంట, గంటన్నర నడుస్తుంది. చివరికి బస్సు ఈ ఎలక్ట్రిక్ బస్సులో వెళ్ళడం అంటే అదో పెద్ద బోరింగ్ జర్నీగా మారుతుంది. అక్కడ దిగాలి. ఏదైతే పవర్ ఛార్జింగ్ పెడతాడో అక్కడే ఏదైనా తినాలా? లేపోతే ఏమీ లేదు. అలాంటి పరిస్థితి అవుతది. గంటల కొద్దీ కూర్చోవాలనమాట. ఇదివరకేంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే, లేదా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మాకు బాగా తలనొప్పి ఏంటంటే ఆర్టీసీ బస్సు ఎక్కితే 3 చోట్ల మస్ట్‌గా ఆగుతది. కోదాడ, సూర్యాపేట, ఆ తర్వాతన అవతల పక్కన ఇంకో సెంటర్ ఏదో ఉంటది. నార్కట్పల్లి. 3 చోట్ల ఆగుతది. ఒక్కో చోట పావుగంట. ఆ సూర్యాపేట దగ్గరైతే దాదాపు అరగంట ఆపేస్తారు. ఒక గంట సేపు. ఇప్పుడు ఇట్లాగైతే 2, 3 చోట్ల ఆపాల్సొస్తది. గంట, గంట చప్పున. 4 గంటల్లో ఇదివరకు బస్సు వెళ్ళిపోయేది 4, 4:30 గంటల్లో. ఇప్పుడు 7:30, 8 గంటలు పట్టే పరిస్థితి ఉంటది. కాకపోతే తప్పదు.